వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ అంజు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో, అసలు అంజుని వాళ్ళకి ఎలా వదిలేయాలనిపించిందో, పాపం అంజుకి ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి, నా కూతుర్ని నేను అబద్ధాలతో పెంచాలి అనుకోవటం లేదు అని చెప్పి పాపం ఇంకా చెప్తుందనమాట చిత్రగుప్తతో. అరుంధతి ఇది ఇలా ఉండగా ది బిగ్గెస్ట్ ట్విస్ట్ అండ్ సీక్రెట్ అయితే ఒక విషయంలో మనకి బయటపడుతుంది. ఇన్నాళ్ళుగా తన కూతురి మీద ఎంతో ప్రేమతో మాత్రమే అంజుని వెతుకుతున్నాడు అని రణ్వీర్ మనం అనుకుంటున్నాం. కానీ రణ్వీర్ అసలు ఇంటెన్షన్ ఏంటి అంటే అంజుకి వచ్చే ఆస్తిని తన పేరు మీదికి తీసుకురావాలని, కోర్టులో అంజు ఆస్తి తను తీసుకోవాలనే ఇంటెన్షన్తో మాత్రమే అంజుని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు రణ్వీర్. ఇన్ దట్ కేస్ అంజు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు స్వార్థపరులే. ఇది ఇలా ఉండగా అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. మనోహరి కార్ బయటే ఉంది, కానీ మనోహరి కాఫీ షాప్కి వెళ్ళాను అని చెప్తుంది. ఈ విషయాన్ని నేను మనోహరిని అడిగి తెలుసుకోవాలా వద్దా? వద్దు, తెలుసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మళ్ళీ తను ఫీల్ అవుతుంది. అరుంధతి చెప్పింది తన్ని ఎప్పుడు బాధ పెట్టద్దు అని చెప్పి ఇంకా పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడు అరుంధతి గురించి అమర్. ఇది ఇలా ఉండగా మనోహరికి ఆ తాయెత్తు వల్ల అరుంధతి ఆత్మ ఎక్కడ ఉందో కాస్త తెలుస్తూ ఉంటుంది. అరుంధతి నిల్చున్న ప్లేస్కి వెళ్తుంది మనోహరి. చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అరుంధతి, పిల్లలందరూ ఆడుకుంటుంటే ప్రశాంతంగా చూస్తున్నావా? నన్ను కాపాడడానికి ఎవరూ లేరని, పిల్లలు ప్రశాంతంగా ఉంటున్నారని, అమర్ నీడలో పిల్లలందరూ హ్యాపీగా ఉంటున్నారని తెగ సంబరపడిపోతున్నావు కదా. కానీ నీకు కొన్ని విషయాల్ని చెప్పాలి అరుంధతి. ఎలాగైనా నేను ఖచ్చితంగా అమర్ని దక్కించుకునే తీరుతాను. అమర్ నా సొంతమయ్యాక మాకు అడ్డుగా ఉండేది ఎవరో కాదు, ఈ పిల్లలే. కాబట్టి ఈ పిల్లల అడ్డు తొలగించుకుంటే మేము చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. నేను అమర్తో ఒక బాబునో పాపనో పెళ్లి చేసుకున్న తర్వాత మాకు పుడతారు. అప్పుడు వీళ్ళందరినీ, నీ పిల్లల్ని నేనెందుకు చూసుకుంటాను? అందుకే ఒక ప్లాన్ వేశా. పిల్లలందరినీ ఒకేసారి అలా పైకి, అదే నీ దగ్గరికి పంపించేద్దామని. నువ్వు అనాథవే, వాళ్ళు అలాగే పోతారు. తర్వాత నేను అమర్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, గుర్తుపెట్టుకో అని ఆ మనోహరి కావాలని అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనోహరి మాటలు విన్న అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అరుంధతి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా నేను వెళ్ళొస్తా. ఈ 2-3 రోజులే, పౌర్ణమి వచ్చేస్తుంది కదా. కాబట్టి పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా గడిపేసాయి. తర్వాత పిల్లలు నువ్వు చూసుకోవడానికి ఉండరు, నీ దగ్గరికే పర్మనెంట్గా వచ్చేస్తారు అని ఇంకా వెళ్ళిపోతుంది మనోహరి. పాపం భయపడిపోతూ ఉంటుంది, వణికిపోతూ ఉంటుంది. అలా ఇంకా మనోహరిని గురించి ఆలోచిస్తూ పాపం అరుంధతి, బాలిక నీవు భయపడకుము. అదిగో ఆ దుష్టబాలిక కావాలనే నీపై ఏదో పన్నాగము పన్నుతున్నది. నువ్వు ఎక్కువగా భయపడద్దు అని అంటారు. లేదు గుప్తా గారు, నాకు మనో మాటలు వింటుంటే చాలా చాలా భయంగా ఉంది. పిల్లలకి తనేమైనా ప్రమాదం పొంచి తెస్తుందేమోనని నాకిప్పుడు చాలా భయం వేస్తుంది. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. గుప్తా గారు, నేను ఖచ్చితంగా పిల్లలు ప్రమాదంలోండి పడకుండా ఏదో ఒకటి చేస్తాను గుప్తా గారు, చేస్తాను అని పాపం ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. ఈ దుష్టబాలిక కావాలని ఏదో ప్రణాళిక వేసినది. ఆ విషయము ఈ అమ్మాయికి చెప్తుంటే ఈ బాలికకి అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏమి చేయవలను? ఏది చేసినా సరే నేను మాత్రం యమధర్మరాజుల వారు నాకు అప్పచెప్పిన పనిని ఖచ్చితంగా చేసే ఇక్కడి నుండి వెళ్ళేదా అని చెప్పి అలా పాపం ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమ్ము అండ్ అంజు ఇద్దరు చెస్ ఆడుతూ ఉంటారు. ఇంకా అంజు అయితే చాలా తెలివిగా మూవ్స్ అన్ని చేస్తూ ఉండడంతో చెస్లో తనే విన్ అవుతుంది.
ఎస్, నేనే విన్ అయ్యాను. హా, సిల్లీ సిస్టర్, ఇప్పటి నుండి నీకు కూడా బ్రెయిన్ లేదని ప్రూవ్ అయిపోయింది. నువ్వు కూడా బ్రెయిన్లెస్ సిస్టర్వే అని అంటుంది అంజు. నా మనవరాల్ని అలా అంటావా? ఇప్పుడు ఈ తాతయ్య నీతో ఆడతాడు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పటి వరకు నేను ఆడిన ఏ ఆట ఓడిపోలేదు అని అంటారు అమర్ వాళ్ళ నాన్నగారు. చూద్దాం శివరాం గారు, మీరు ముందిక్కడికి రండి అని చెప్పి ఇంకా అంజు అండ్ అమర్ వాళ్ళ నాన్నగారు గేమ్ ఆడుతూ ఉంటారు. అదంతా బాగి చూస్తూ ఉంటుంది. ఇంకా అలా కరెక్ట్గా గేమ్ చెస్ ఆడేసరికి పాపం అమర్ వాళ్ళ నాన్నగారు కూడా ఒక్క మూవ్తో ఓడిపోతారు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా ఈ అంజుని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరని అని అంటుంది అంజు. బాగి, ఇప్పటి వరకు నేను బీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరన్నావు కదా, ఇప్పుడు నేను వస్తున్నాను, నువ్వు నన్ను ఎదుర్కోగలవేమో చూస్తాను అని అంటుంది బాగి. ఓ అవునా, నేను చిన్న పిల్లలతో గేమ్ ఆడను అని అంటుంది ఇంకా బాగిని వెక్కిరిస్తూ అంజు. ఒక్కసారిగా బాగి అయితే షాక్ అయిపోతుంది. ఇంకందరికీ నవ్వొస్తుంది. కానీ నేను ఆడతాను అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా అందరూ మనోహరి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి మిస్సమ్మ, నువ్వు నాతో గేమ్ ఆడడానికి భయపడుతున్నావా అని అడుగుతుంది మనోహరి. చచ్చా, నీతో గేమ్ ఆడడానికి నేనెందుకు భయపడాలి? అలాంటిదేమీ లేదు, రా ఆడు అని బాగి వర్సెస్ మనోహరి చెస్ గేమ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా ఇద్దరు గేమ్ ఆడుతూ ఉంటారు. ఫస్ట్ అంతా ఇంకా మన బాగీనే అన్ని విషయాల్లో లైక్ చెక్ పెట్టడం కానీ లైక్ బిషాప్స్ని వాటిని అన్నిటినీ ఇంకా చంపేయడం అదంతా చేస్తూ ఉంటుంది. అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు బాగీకి. ఏంటి బాగి, నువ్వు ఇలా అనుకుంటే ఎలా? అన్ని రోజులు నీవి కాదు మిస్సమ్మ, ఈ గెలుపు కూడా నీది కాదు అని చెక్ పెట్టేస్తుంది బాగీకి మనోహరి. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది బాగి దగ్గరికి పిల్లలందరూ వచ్చి, మిస్సమ్మ నువ్వు ఎలా అయినా గేమ్ గెలవాలి మిస్సమ్మ అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి మనోహరి, మీతో నాకేంటి, మీ ఒక్కసారి పెళ్ళయ్యాక మిమ్మల్ని హాస్టల్లో పడేస్తానుగా అని చెప్పి మనసులో అనుకుంటుంది మనోహరి. ఇంకా కరెక్ట్గా ఒక మూవ్ అనేది చేయబోతున్నప్పుడే ఆగు మిస్సమ్మా అని అమర్ గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ అమర్ వైపు చూస్తూ ఉంటారు. అమర్ ఇంకా అలా నడుచుకుంటూ మనోహరి వైపు కాస్త కోపంగా చూస్తూ బాగి సైడ్ వచ్చి నిలబడతాడు అమర్. బాగి అలా ఇంకా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే ఒక మూవ్ తీసుకొని చెక్మేట్ అని పెడతాడు అమర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంకా పిల్లలందరూ ఏ మిస్సమ్మ గెలిచింది, డాడీ యు ఆర్ సూపర్ హీరో అని చెప్పి అందరూ ఇంకా అమర్ని బాగిని హక్ చేసుకుంటారు. మనోహరి గేమ్ ఓడిపోతుంది. ఇంకా అలా మనోహరి జెలస్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ అండి, ఇవాళ నన్ను మీరు గెలిపించారు అని అంటుంది బాగి. నాకు మిస్సమ్మ థ్యాంక్స్ చెప్పకూడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి. ఆయన నన్ను కొంచెంగా భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాడు, నాకు కావాల్సింది కూడా ఇదే అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట బాగి. అమ్మాయి మిస్సమ్మ సిగ్గుపడింది చాలు. రేపు పౌర్ణమని గుర్తుంది కదా, మీరిద్దరూ గుడికి వెళ్ళాలి, త్వరగా గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళాలి కాబట్టి ఇవాళ త్వరగా వెళ్ళి నిద్రపో అని చెప్పి ఇంకలా పంపించేస్తారు బాగిని అమర్ వాళ్ళ అమ్మా నాన్న. ఇది ఇలా ఉండగా అరుంధతి మాత్రం పాపం ఆలోచిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను బాగీలోకి ప్రవేశించి నా పిల్లల్ని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పాపం. అలా అరుంధతి. అప్పుడే చిత్రగుప్త, అది అసాధ్యము బాలిక, నీ మనసులో ఏమీ ఉన్నదో నాకు బాగా తెలుసును, కాబట్టి నువ్వు ఆ మిస్సమ్మ ఆత్మలోకి ప్రవేశించాలనుకుంటున్నావు, కానీ వాళ్ళిద్దరూ రేపు గుడికి వెళ్తున్నారు, నీకు ఆ విషయము తెలిసినదే కదా. ఒక్కసారి వాళ్ళు గుడికి వెళ్ళి మంత్రించిన తాయెత్తుని వాళ్ళు కట్టుకున్నచో నువ్వు వాళ్ళలోకి ప్రవేశించలేవు బాలిక అని అంటాడనమాట చిత్రగుప్త. అయితే రేపు వాళ్ళని గుడికి వెళ్లకుండా ఆపుతాను గుప్తా గారు అని అంటుంది బాలిక. నేను చెప్పేది ఒకసారి వినుము.
నువ్వు ఎవరి దేహంలోకి ప్రవేశించకుండా కూడా ఇది చేయొచ్చును బాలిక అని అంటారనమాట. ఇంక గుప్తా గారు, ఈ విషయంలో నేను మీ మాట వినాలి అనుకోవటం లేదు. ఎందుకంటే నా పిల్లల ప్రాణాలే నాకు ముఖ్యం. ఒకవేళ మనోహరి అన్నంత పని చేస్తే మాత్రం నేను తట్టుకోలేను. నా ఆత్మ ఎప్పటికీ శాంతించదు గుప్తా గారు. దయచేసి ఈ విషయంలో నన్ను మీరు ఎక్కువగా అడగద్దు అని చెప్పి ఇంకా బాగీలోకి ప్రవేశించాలి అనుకుంటుందన్నమాట. అలా అరుంధతి. కానీ చిత్రగుప్త, బాలిక, నువ్వు ఒకటి అనుకుంటే విధి ఒకటి తలుస్తుంది. నువ్వు ఏదనుకుంటున్నావో అది ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే భిన్నంగా జరుగుచున్నది. యమధర్మరాజా, ఇవన్నీ మీరు ఆ పరమాత్ముడి ఆజ్ఞతోనే చేస్తున్నారు కదా, ఈ కథంతా మీరే నడిపిస్తున్నారు కదా అని చెప్పి చిత్రగుప్త పాపం పౌర్ణమి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా బాబ్జీ హైదరాబాద్కి తిరిగి వస్తాడు. మేడం, మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నాను మేడం. సారీ మేడం అని అంటారు. నువ్వు మాత్రం ఏం చేస్తావులే, ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యి అని అంటుందన్నమాట మనోహరి. ఏంటి మేడం అది అని అడుగుతారు. చూడు, ఈ తాయెత్తుని ఇప్పుడు నేను తీసేస్తున్నాను. నేను అడిగిన వెంటనే నువ్వు నాకు ఈ తాయెత్తుని కట్టాలి, అర్థమైందా అని అంటుంది మనోహరి. అర్థమైంది మేడం, కానీ మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటారు. నేను చెప్పాను కదా, నీకు అన్ని తర్వాత చెప్తాను. శాశ్వతంగా ఆ అరుంధతి నాలోనే ఉండాలి. ఆ అరుంధతి నాశనమైపోవాలి. నాకు కావాల్సింది అదే. ఈ తాయెత్తు ఉంటేనే ఆ పని జరుగుతుంది అని అంటారు. సరే మేడం, నాకు ఒక చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా తాయెత్తుని జేబులో పెట్టుకొని అలా బయటికి వెళ్తాడనమాట బాబ్జీ. ఇది ఇలా ఉండగా రణ్వీర్కి ఎలాగో కోల్కతాలో మనుషులు ఉంటారు కాబట్టి అలా ఇంకా కోల్కతాలో ఒక ఫోటో అయితే ఒక మనిషి అయితే ఫోన్ చేసి పంపిస్తారు. హలో సాబ్, మీరు చెప్పారు కదా సాబ్, మనోహరితో ఎవరు టచ్లో ఉన్నా వాళ్ళ మూవ్స్ అన్ని గమనించమని చెప్పి. ఇదిగో ఈ బాబ్జీ అనే వ్యక్తి మొన్నే కోల్కతాలోని మదర్ తెరిసా ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చి ఏదో విషయాన్ని తెలుసుకొని వెళ్ళాడు. అతని ఫోటో చూడండి అని చెప్పి ఇంకా అలా బాబ్జీ ఫోటోని అయితే పంపిస్తారు. ఆ బాబ్జీ ఫోటోని చూస్తాడనమాట రణ్వీర్. కరెక్ట్గా పక్కకి తిరిగి చూసేసరికి రణ్వీర్ అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఒక్కసారిగా రణ్వీర్ని చూసి ఇంకా రణ్వీర్ దగ్గరికి వెళ్తాడనమాట. రణ్వీర్ బాబ్జీ దగ్గరికి వెళ్తాడు. బాబ్జీ రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ ఆగు అని ఇంకా వెనకాల పడి బాబ్జీని పట్టుకుంటాడు రణ్వీర్. రేయ్ చెప్పు, నిజం చెప్పు, ఆ మనోహరి నిన్ను ఎందుకు పంపించింది అని గట్టిగా అరుస్తాడనమాట. ఇంకా చెప్పు, నిన్ను ఎందుకు మనోహరి అక్కడికి పంపించింది అని అడుగుతాడు రణ్వీర్. సార్, నేను తెలిసిందంతా చెప్పేస్తాను. మీ పాప మనోహరి మేడం కూతురు 6 ఏళ్ల క్రితం మదర్ తెరిసా ఆశ్రమంలో బయట గార్డెన్లో వదిలేసింది సార్. ఆ విషయంలో కనుక్కోవడానికే వెళ్ళాను సార్ అని చెప్పి ఇంకా నిజాన్ని చెప్తాడనమాట. అలా బాబ్జీ ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. మదర్ తెరిసా ఆశ్రమంలో అంటే పాపని మదర్ తెరిసా ఆశ్రమంలో గార్డెన్లో వదిలేసిందనమాట. చెప్తా అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరతాడు రణ్వీర్. ఇది ఇలా ఉండగా మనోహరి కార్తో పిల్లల్ని ఎప్పుడెప్పుడు యాక్సిడెంట్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అరుంధతి అదంతా చూస్తూ, గుప్తా గారు మీరు ఎన్నైనా చెప్పండి గుప్తా గారు, నేను మాత్రం చేయలేను అని చెప్పి ఇంకా అలా మనోహరిలోకి దూరాలని చెప్పి తన బాడీలోకి ప్రవేశించాలని అరుంధతి అలా వెళ్తూ ఉంటుంది. ఎస్, నాకు తెలుసు నువ్వు నాలోకి వస్తావు. వెంటనే ఆ బాబ్జీ వచ్చి నా చేతికి 10 నిమిషాల్లో తాయెత్తు కట్టేస్తాడు. ఇంకా నువ్వు పర్మనెంట్గా నాలోనే నాలో ఉంటావు కాబట్టి నేను నిన్ను ఘోర కప్పచెప్పి నా కోరిక నేను తీర్చుకుంటాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట మనోహరి. అరుంధతి మనోహరి లోపలికి ఎంటర్ అయిపోతుంది. తన బాడీలోకి ప్రవేశించేస్తుంది. ఇంకా మనోహరి కంట్రోల్లో ఏది ఉండదు. వెంటనే కార్ని అక్కడి నుండి స్పీడ్గా వేరే ప్లేస్కి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. బాబ్జీ పక్కనే ఉండి,
మేడం మేడం ఏంటి మేడం కార్ని ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు మేడం మేడం అని పిలుస్తూ ఉంటారు. ఏయ్, నేను నీ మనోహరిని కాదు, మేడంని కాదు, నేను అరుంధతిని అని చెప్తుంది. ఇంకా అలా మనోహరి లోపల ఉన్న అరుంధతి ఒక్కసారిగా బాబ్జీ షాక్ అయిపోతాడు. మేడం ఇప్పుడు ఇది కట్టమని చెప్పారు కదా, వెంటనే చేతికి కట్టేయాలి అని చెప్పి మనోహరి చేతికి ఆ తాయెత్తు కట్టాలనుకుంటాడు బాబ్జీ. కానీ చిత్రగుప్త ఇదంతా గమనిస్తూ ఈ దుష్ట బాలిక లోపలికి ఆ బాలిక ఆత్మ శాశ్వతంగా ఉండకూడదు. తను ఆ ఘోరాకి చిక్కితే ఖచ్చితంగా వాడు బంధించేస్తాడు. నేను అనుకున్న కర్తవ్యము పూర్తి అవ్వదు కాబట్టి ధూమ్ తక అని చెప్పి ఒక వర్డ్ అయితే అంటారనమాట చిత్రగుప్త. వెంటనే ఆ తాయెత్తు వెళ్ళి కారు బయట పడిపోతుంది. ఒక్కసారిగా తాయెత్తు ఒక లారీ కింద పడి ముక్కలు ముక్కలైపోతుంది. ఇంకా మనోహరికి ఆ తాయెత్తు కట్టలేడు బాబ్జీ. మనోహరి అలా ఇంకా దగ్గరికి బాగా ఒక దూరమైన ప్లేస్కి వెళ్ళిపోయి అరుంధతి, నిన్ను ఇప్పుడే నేను చంపేయచ్చు, కానీ నేను నిన్ను చంపను, నీ ద్వారానే నిజాలన్నీ తెలుసుకుంటాను. రేయ్ చెప్పు, నిజం చెప్పు, ఈ మనోహరి భర్త గురించి నీకు తెలుసు, కానీ మనోహరి ఎక్కడ వదిలేసింది, తన కూతుర్ని ఎక్కడ వదిలేసింది, అసలు తన కూతురు ఎవరు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అన్ని నిజాలు ఇంకా బాబ్జీతో అయితే అడుగుతుందనమాట మనోహరి. మేడం అది అది అని తడబడుతూ ఉంటాడు బాబ్జీ. నువ్వు చెప్పకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి పాపం అరుంధతి ఆ బాబ్జీ మెడ పట్టుకుంటుంది. మేడం చెప్తాను మేడం, అన్ని నిజాలు నేనే చెప్తాను మేడం. ఆ రోజు అరుంధతి గారిని చంపాలనుకుంది నేనే మేడం, నేనే లారీతో గుద్దేశాను అని చెప్తాడు. ఈ నిజాలన్నీ నువ్వు ఆయన ముందుకి వచ్చి ఒప్పుకోవాలి రా అని చెప్పి ఇంకా మనోహరితో అరుంధతి ఆత్మ అయితే ఆ బాబ్జీతో కలిసి ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా అమర్ అండ్ బాగి గుడికి వెళ్ళి చక్కగా పూజ హోమం చేయించుకొని ఇంటికి తిరిగి వస్తారు. బాగి అమర్ ఇంటికి తిరిగి రాగానే వెంటనే మనోహరి బాబ్జీ కూడా ఇంటికి తిరిగి వస్తారు. చెప్పు, నిజాలన్నీ చెప్పు అని అడుగుతుంది మనోహరి. మేడం అది అది అని చెప్పి తడబడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే పాపం అలా బాబ్జీ, ఏంటి మనోహరి, ఏంటి ఇలా సడన్గా ఇతన్ని తీసుకువచ్చావు, ఎవరితను అని అడుగుతారు. ఇంకా అలా అద్దం వైపు చూపిస్తుందనమాట మనోహరి అద్దంలోకి చూడగానే ఆ రిఫ్లెక్షన్ అరుంధతిని చూపిస్తూ ఉంటుంది. మిర్రర్లో ఉన్న అరుంధతిని చూసి ఒక్కసారిగా బాగి అమర్ షాక్ అయిపోతారు. అక్క అని అంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతూ. అరు అరు అని చెప్పి పాపం చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు అమర్. ఏవండి, నేను ఆత్మగా ఇక్కడే ఉన్నాను, ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, కానీ ఈ మనోహరి ఎలాంటి దుర్మార్గాలకి ఒడిగట్టిందో మీకు తెలియాలండి. ఇన్నాళ్ళు నా ఫ్రెండే కదా అని నేను వదిలేశాను, కానీ ఇవాళ ఇది పిల్లల జోలికి వెళ్ళాలనుకుంది. అందుకే నిజస్వరూపాన్ని మీ ముందు బయట పెట్టాలనే సాక్ష్యాధారాలతో సహా వచ్చానండి. వీడే చెప్తాడు, వినండి, కావాలంటే వినండి అని చెప్పి ఇంకా బాబ్జీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అరుంధతి ఆత్మను చూసి బాబ్జీ కూడా ఒక్కసారిగా ఇంకా స్టన్ అయిపోతాడనమాట. ఇంకా వెంటనే ఆ బాబ్జీ, సార్, అవును సార్, మనోహరి గారే నాకు డబ్బిచ్చి మీ భార్య అరుంధతిని చంపేయమని చెప్పారు. తన్ని నేనే లారీతో గుద్దేసి చంపేశాను, నేనే పాపం చేశాను సార్ అని చెప్పి ఇంకా తప్పులన్నీ ఒప్పుకుంటాడు బాబ్జీ. ఏవండి, మీకు ఈ నిజాలన్నీ ఎందుకు తెలియచేస్తున్నానంటే, నాకు ఇంకెక్కువ గడువు లేదని నాకు తెలిసిపోతుంది. ఇదే నా ఆఖరి పౌర్ణమి కాబట్టి నేను మీ దగ్గర ఉండకపోవచ్చు. మనోహరి నిజస్వరూపం తెలుసుకొని తనకి ఇంటిలో చోటు లేకుండా చేయండి, అదే నేను కోరుకునేది అని చెప్పి పాపం అలా అరుంధతి అయితే అన్ని నిజాలు మనోహరి నోటి నుండి అండ్ బాబ్జీ నోటి నుండి బయట పెట్టేలా చేస్తుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా ఇంకా ఫ్లైట్లో వెంటనే రీచ్ అవుతాడనమాట రణ్వీర్. ఇంకా మదర్ తెరిసా ఆశ్రమానికి వెళ్ళి, మేడం నేను మీకు బాగా తెలుసు కదా, ఒకసారి నేను చెప్పేది వినండి మేడం. 6 ఏళ్ల క్రితం ఇక్కడ గార్డెన్ బయట ఒక చిన్న పాప తన మెడలో దుర్గాదేవి డాలర్ కూడా ఉంది.
తన్ని తన్ని ఎవరు దత్తత తీసుకున్నారు, లేకపోతే ఇక్కడే ఉందా చెప్పండి అని అడుగుతూ ఉంటాడనమాట రణ్వీర్. సార్ మీ గురించి మాకు బాగా తెలుసు, మీరు ఎన్నో డొనేషన్స్ చేశారు, ఇప్పుడే చెప్తాను సార్ అని చెప్పి ఇంకా అలా రికార్డ్స్ ఓపెన్ చేసి చూడగానే తన పేరు అరుంధతి, అమర్ వీళ్ళే పాపని అఫీషియల్గా దత్తత తీసుకున్నారు, కావాలంటే అడాప్షన్ సర్టిఫికేట్ చూడండి అని చెప్పి అమర్ అరుంధతిల పాస్పోర్ట్ సైజ్ ఫోటోని చూపిస్తారు. అలా ఇంకా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రణ్వీర్. ఇన్నాళ్ళుగా అంజునే, అమర్ దగ్గర పెరుగుతున్న అంజునే తన కన్న కూతురని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రణ్వీర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.